తెలంగాణలో ఎక్కువ మంది జనాభా ఉండే నగరం హైదరాబాద్. నాట్ ఓన్లీ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో కూడా ఎక్కువ మంది జనాభా ఉండే నగరం హైదరాబాద్. సహజంగానే ఎక్కువ మంది ఓటర్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ప్రక్రియ వల్ల హైదరాబాద్‌లో ఓటర్లు దాదాపుగా 30% మంది తగ్గే అవకాశం ఉంది అని చర్చ నడుస్తుంది. కారణం ఏందంటే హైదరాబాద్‌లో ఉండే వాళ్ళ నేపథ్యాలన్నీ కూడా గ్రామీణ నేపథ్యాలు. వాళ్ళు అంటే ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, బతుకుదెరువు కోసమో వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అవుతా ఉంటారు. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యే క్రమంలో హైదరాబాద్‌లో కూడా ఓటు రాపిచ్చుకుంటారు చాలామంది. వాళ్ళకి సొంత ఊళ్ళలో ఓటుంటది. అండ్ హైదరాబాద్‌లో ఓటుంటది. ఇప్పుడు చాలామంది ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో ఓటుంది, హైదరాబాద్‌లో ఓటుంది. అలాగే తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి అంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగరు, కరీంనగరు, వరంగల్లు ఈ జిల్లాలలో నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి అక్కడ సొంత జిల్లాల సొంత ఊళ్ళలో ఓటు హక్కు ఉంటది. హైదరాబాద్‌లో కూడా ఓటు హక్కు ఉంటది. అందరికీ కాదు చాలామందికి. 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటారు. ఇప్పుడు సరేం చెప్తుంది, ఒక చోటే ఓటంటుంది. ఎక్కడైనా ఒక చోటే అంటుంది. అందులోనూ 2002 ఓటర్ల జాబితా ప్రామాణికం అంటుంది. 2002 నాడు దాదాపుగా హైదరాబాద్ రాని వాళ్ళు, ఊళ్ళలోనే ఉన్నవాళ్ళు, ఒకవేళ 2002 నాటికి ఓటు హక్కు లేకపోయినా వాళ్ళ పూర్వీకులకి ఊళ్ళలోనే ఓటు హక్కు ఉంటది గదా! వాళ్ళ పూర్వీకులకి వాళ్ళ ఊళ్ళలోనే ఓటు హక్కు ఉంటది గదా! కాబట్టి వాళ్ళకి ఊళ్ళలోనే ఓటు హక్కు 2002లో ఉంది కాబట్టి అక్కడే ఉంచుకుందాం. అంటే సొంత ఊర్లోనే ఓటు ఉంచుకుందాం అనే ఆలోచనతోటి సొంత ఊళ్ళలో ఉంచుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓటు తీసేస్తున్నారు. ఎందుకంటే ఒక చోటే ఓటు. 2 చోట్ల ఉండటానికి వీల్లేదిప్పుడు. ఎన్నికల కమిషన్ దాని విషయంలో సీరియస్‌గా ఉంది. ఒకళ్ళకి ఒక చోటే ఓటు. కాబట్టి ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా. అంటే మాకు అక్కడే ఉండాలి. మా ప్రాపర్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సొంత ఊర్లో ఏదో ఒక ఆస్తి ఉంటది. ప్రతి ఒక్కడికి సొంత ఊర్లో ఏదో ఒక పొలమో, ఇళ్ల స్థలమో ఏదో ఒకటి ఉంటది. దానికి అది అటు సెక్యూరిటీగా ఉండాలంటే ఊర్లో ఏదో ఒక గుర్తింపు కార్డ్ వీళ్ళకి గావాలి. ఓటు హక్కు ఉంటే బావుంటది అనేది ఎవరికైనా ఉంటది అంచనా. కాబట్టి నేను ఆ ఊరోడిని అని చెప్పుకోవడానికి ఆ ఊర్లోనే నాకు ఓటు హక్కు గావాలి. హైదరాబాద్‌లో వద్దు. హైదరాబాద్ బతుకు తెరువు కోసం వచ్చాడు తప్ప హైదరాబాద్‌లో వీడికేముంటది? రెంటింట్లో ఉంటాడు. హ్మ్. ఇల్లు కొనుక్కున్నా గాని వాడి ప్రాణం అంతా సొంత ఊరు మీదే ఉంటది. కాబట్టి మాకు సొంత ఊర్లోనే ఓటు కావాలి. మాకు హైదరాబాద్‌లో వద్దని చాలామంది చెప్పేస్తున్నారట. బయట రాష్ట్రాలోళ్ళైతే మాకు మా రాష్ట్రంలోనే కావాలి. హైదరాబాద్‌లో అవసరం లేదు అని చెప్పేస్తున్నారట. ఇక లేదు మా జీవితం మొత్తం హైదరాబాదే. హైదరాబాద్‌లోనే సెట్ అయ్యాను. ఇంక హైదరాబాద్‌లోనే క్యారియన్ అవుతాం. మాకు సొంత ఊరుతో సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక హైదరాబాద్‌లోనే రాపిచ్చేసుకుంటారు. కానీ ఎంతైనా సరే హైదరాబాద్‌లో ఓట్ల శాతం భారీగా తగ్గబోతా ఉంది. ఇప్పుడు 30% అని అంటున్నారు. 30% కాదు 20% అయినా పెద్ద ఓట్ బ్యాంక్ తగ్గినట్టేగా. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో భారీ ఓట్ బ్యాంక్ తగ్గబోతా ఉంది. పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ తగ్గబోతా ఉంది. నిజం కూడా హైదరాబాద్‌లో ఇంకొక సమస్యుంది. హైదరాబాద్‌లో ఉన్న సమస్య ఏందంటే చాలామంది వస్తారు. ఇక్కడ ఉద్యోగం కోసం ఇక్కడ ఓటు హక్కు రాపిచ్చుకుంటే ఇక్కడ ఉంటారు కొంతకాలం. తర్వాత వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకి అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చాలామంది మళ్ళీ బెంగుళూరుకెళ్ళిపోతారు, నోయిడాకెళ్ళిపోతారు, చెన్నైకెళ్ళిపోతారు, తిరిగి ఆంధ్రాకెళ్ళిపోయే వాళ్ళుంటారు. ఇలా కానీ ఓటు హక్కు మాత్రం ఇక్కడ ఉంటది. ఓటు హక్కు మాత్రం ఉంటది. కానీ మనిషి ఉండరు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ పోతాయి. ఆ ఓట్లు పోతాయి. ప్లస్ హైదరాబాద్‌లో ఓటు హక్కు వద్దనుకునే వాళ్ళ ఓట్లు పోతాయి. చనిపోయినోళ్ళ ఓట్లు పోతాయి. తర్వాత హైదరాబాద్‌లో గూడా ఒకే చోట రెంట్‌కి ఉండరుగా. హైదరాబాద్‌లో చాలామంది రెంట్‌కుండేవాళ్ళే. కొంతకాలం జూబ్లీ హిల్స్‌లో ఉంటారు. కొంతకాలం ఇంకో రామ్‌నగర్ ఎళ్తారు. కొంతకాలం జీడిమెట్లకెళ్తారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు పొజిషన్స్ మారిన కొద్దీ ఏరియాలు గూడా మారి రెంట్‌కి గూడా మారుతా ఉంటారు. మారిన ప్రతి చోట ఓటు హక్కు రాపిచ్చుకుంటా ఉంటారు. ఈ నియోజకవర్గంలో ఉంటది. అంటే ఒకడికే ఓటు జూబ్లీ హిల్స్‌లో ఉంటది. మళ్ళా రామ్‌నగర్‌లో ఉంటది. మళ్ళా కావాలంటే జీడిమెట్లలో గూడా ఉంటది. అంటే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2, 3 ఓట్లు ఉండేవాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు ఒకటే ఓటు. కాబట్టి ఇట్లా కూడా ఓట్లు తగ్గుతాయి. మొత్తంగా హైదరాబాద్‌లో ఎంత అవునన్నా కాదన్నా 25% ఓట్ బ్యాంక్ అయితే తగ్గే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. సో, చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో ఓట్లు తగ్గుతాయి. మళ్ళా గ్రామాల్లో ఓట్లు పెరుగుతాయి. గ్రామాల్లో ఓట్లు పెరుగుతాయి. ఇక్కడ గావాలి, అక్కడ గావాలంటే అక్కడే గావాలనుకున్నప్పుడు అక్కడ ఓట్లు పెరుగుతాయి. ఇక్కడ ఓట్లు తగ్గుతాయి. చూడాలి.